స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దినోత్సవం సందర్భంగా భారీ సైకిల్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి. ఈ ర్యాలీలో స్కూల్ విద్యార్థులు, సింగరాయకొండ టీడీపీ నాయకులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు. ఇదేనా వాళ్ళు కూడా నలుగురు పెట్టుకొని రోడ్లోకి వచ్చారు. 4 లైన్లు పెట్టమనండి. గర్ల్స్ కూడా ఒక పక్క నడక, ఒక పక్క సైకిల్, రెండు ఇటు పక్క అంటే మనకి రోడ్డు బురద కాబట్టి 5 నిమిషాలు ట్రాఫిక్ ఆపుకుంటారు. సైకిల్ నడిచే పక్క ట్రాఫిక్ నడిచేది కాదు. ఈ పక్క నడబెడితే ఈ పక్క సైకిల్ పెట్టాలి. యాడ్ పెడతాను. టీ షాప్ కనిపెట్టి ఏదైనా పెడితే ఏదైనా టీ కొట్టు కనిపెట్టి క్లాసుల్లో పెట్టి తప్పితే మనం వెళ్ళిపో. కాదు కదా అయిపోయింది. వర్ధిల్లాలి మినిస్టర్ స్వామి గారి నాయకత్వం. మీరు పక్కకు వస్తారు కదా, మీరు పక్కకు రండి. పక్కకు వస్తే కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయా, మేము కూడా వస్తాం. మమ్మల్ని కూడా కవర్ చేయండి. కొద్దిగా వెనక్కి వెళ్ళండి. కొద్దిగా వెనక్కి వెళ్తే మేము కూడా వస్తాం కదా గురు. భలేవాడు. బండి బండి అడ్డు అంటున్నారు. ఏదైతే రమ్య మేడం గారు కొద్దిగా కొద్దిగా సార్ 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 జరగండి జరగండి జరగండి
సైకిల్ ఇటు పక్కకి ఫీల్ అయిపోతున్నారు మీ పాటికి మీరు వెళ్తున్నారు ఫీల్ అయ్యేదండి దీంట్లో సైకిల్ సైడ్ గా నువ్వా చెప్తాను పాప వీడియోస్ అంతేరా పెట్టుకొని అది లోగో పెట్టారా అది అదేం కాదు చేసుకుంటున్నాం మెట్లాడు పక్కన బీజేపీ దా కూర్చో అచ్చో కూర్చో
జగదీష్ కుర్చీలు ఒక వరుస తీసుకోండి, కుర్చీలు ముందు వరుస ఏంటి కూర్చోండి బ్రదర్, కూర్చోండి కొంచెం. కూడా మనము బాగుండాలా, భవిష్యత్ తరాలు బాగుండాలి. ఎటువంటి పరిస్థితుల్లో మొక్కలు నాటారు, నరికే కార్యక్రమాన్ని కూడా నివారించాలి. సో అందరూ కూడా ఇప్పుడు మన మంత్రి గారు ప్రకారం ఆఫీసులన్నీ క్లీన్ చేస్తున్నాం. ఈ ఆఫీసులన్నీ ఎందుకు క్లీన్ చేస్తున్నాం అంటే మన చుట్టూ అక్కడే ఉంటున్నాం. మా ఆఫీసుల్లో కూడా ఆ దుమ్ము దూలంతా కూడా మనకి వెళ్ళిపోయి ఇంటి ముందు కొన్ని చోట్ల మరి రకరకాల ఇక్కడ ఇలా చాలా మంది మనం ఈ పొల్యూషన్ అంటే అంతా మన చేతిలోనే ఉంది. దయచేసి అందరూ కూడా ఏంటంటే ఈ రోజు ఏదో ఉపన్యాసాల కోసమో లేదు తోటి ఈరోజు ఈరోజు కార్యక్రమంలో సైకిల్ ర్యాలీ, అదేవిధంగా నడక ద్వారా పాకల రోడ్ నుంచి మొదలుకొని మన యొక్క కందుకూరు రోడ్డు వరకు రావడం జరిగింది. కంకణ పెట్టుకొని మనకి ఈ రోజు ఇంకా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ ఈ యొక్క స్వచ్ఛ గాలికి సంబంధించి క్లీన్ సంబంధించిన మొక్కలు ఊరిగా పెంచడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రమోట్ చేయడం, అంటే మనకి నడక సైకిల్స్ ప్రమోట్ చేసి 4 వీలర్లు అదేవిధంగా 2 వీలర్స్ ని వాడకాన్ని తగ్గించే కార్యక్రమం, ఆరోగ్యకరంగా నడక, ఆరోగ్యమైన వాతావరణం చేసుకోవడం, గ్రామాన్ని స్వచ్ఛమైన గ్రామంగా వచ్చడానికి మన యొక్క మొక్క నాటి విడిగా మొక్క నాటే కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గ్రామాల్లో మన యొక్క గడ్డి తగలబెట్టడం వంటి కార్యక్రమాన్ని నివారించాలి. వాయు కాలుష్యంపై ప్రజలకి అవగాహన పెంపొందించుకోవాలి. ప్రజలందరూ కూడా మనకి ఆరోగ్యం పెంపొందించే విధంగా నడకని ప్రోత్సహించడం, సైకిల్ ద్వారా ప్రమోట్ చేయడం అనే కార్యక్రమంలో ఈరోజు 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో క్లీన్ ఎయిర్ కార్యక్రమం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అదేవిధంగా మన పంచాయత్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎంఏలు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ముందుగా ఈ కార్యక్రమం చేసి మన పూర్వ బొమ్మ గారిని మన వద్దకు కూర్చున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరేంద్ర స్వామి గారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, డిపిఓ గారు, సిఓ గారు, అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, గ్రామ సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, ముఖ్యంగా మనకి ఎవరైతే వారియర్స్ ఉన్నారో మన గ్రీన్ అంబాసిడర్స్, సఫాయి మిత్రాస్, మనందరం కూడా హ్యాపీగా శుభ్రంగా ఈ ప్రాంతంలో తిరగడానికి కారకులైనటువంటి వారికి మొట్టమొదటిగా స్వాగతం. అలాగే ఈరోజు కార్యక్రమంలో మరి ఈరోజు 3rd సాటర్డే, ప్రతి నెల కూడా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏదో కాన్సెప్ట్ తీసుకొని దాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారు కుర్చీలు వేసుకోండి, ఈ 3వ శనివారం కుర్చీలు వేసుకోండి అనేది వేసుకోండి, ఇదో 4 వేసుకోండి. ఈ స్వచ్ఛమైన గాలి మనం కుర్చీలు వేసుకోండి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మొక్కలు నాటాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్క రోజైనా ఈ 2 వీలర్స్ 4 వీలర్స్ వదిలేసి, అంటే కార్లు బైక్లు వదిలేసి సైకిల్ మీద ఒక్కరోజు మన ఆఫీస్ కానీ మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నాం ఆ ప్రదేశానికి వెళ్లే విధంగా ఈ రోజు పిలుపునిచ్చి ఉన్నారు. సో అందువల్లే సింబాలిక్ గా ఈరోజు సైకిల్ ర్యాలీ మన మంత్రివర్యులు వారు ఆదేశించి ఉన్నారు. అలాగే ప్రతి ఆఫీస్ కూడా క్లీన్ చేసుకుని ఒక మంచి అట్మాస్ఫియర్ ఆఫీస్ లో ఉండే విధంగా ఈ రోజు శుభ్రం చేయమని చెప్పారు. సో అది కూడా అన్ని చోట్ల కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ మంత్రివర్యుల వారి ఆదేశాల మేరకు ప్రతి ఆఫీస్ లో కూడా శుభ్రం చేసుకునే కొనసాగుతుంది. కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ లో చక్కగా మొక్కలు నాటుకున్నారు. గ్రామస్తులు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ రోజు మనకి నర్సరీలో దాదాపు 9 లక్షల లాస్ట్ నెలలో గౌరవ మంత్రివర్యుల వారి ఆదేశాల మేరకు మరి మన పక్కనే ఉన్నటువంటి కందుకూరు మండలం బాపూజీ నగర్ లో మనం బాపూజీ కాలనీలో ఇంటింటికి కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. పరిస్థితి మన గ్రామంలో కూడా టేకప్ చేయాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి. మరి పంచభూతాలు ఉంటాయి. ఆ పంచభూతాల్లో గాలి అనేది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ గాలి అనేది లేకపోతే మన జీవనమే ఒక మరొకటిగా అది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. సో అటువంటి గాలి కలుషితం అవుతున్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. మీరు ఒక్కసారి ఒక 40 సంవత్సరాల క్రితం వెళ్తే భోపాల్లో ఒక గ్యాస్ దొరకడం జరిగింది.
ఎంతో తెలిసే ఉండొచ్చు. దాంట్లో కూడా ఏంటంటే ఆ గ్యాస్ లీకేజ్ అయ్యేదంతా కూడా వాతావరణం అంతా పొల్యూట్ అయిపోయి కొన్ని వేల మంది చనిపోయారు. చాలా మంది ఇట్లా అంగవైకల్యం అయిపోయింది జరిగిపోయింది. సో ఇటువంటి గాలి స్వచ్ఛంగా ఉండాలంటే అందరం కూడా అందరికీ తెలుసు ఏం చేయాలా ఏం చేయకూడదు. పిల్లలందరికీ తలా చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసి పంచాయతీ ఇచ్చేసేయండి. పిల్లలందరికీ బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేయండి. అభివృద్ధి చెందింది భారతదేశం కూడా. అభివృద్ధి ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్నాం, ఇప్పుడు అభివృద్ధి చెందింది. అభివృద్ధితో పాటు ఇలాంటి అనర్థాలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో దీని ఏంటంటే మనం దాన్ని తగ్గించాలన్నా అధిగమించాలన్నా కూడా మనం అందరం కూడా ఏంటంటే ఒకప్పుడు అందరూ కూడా సైకిల్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి గ్రామాల్లో ఆ ఊర్లో తిరిగేదానికి కూడా బండి వాడుతున్నారు. ఇది ఇటువంటి పరిస్థితిలో ఉంది. దానికి ఏంటంటే మనం చిన్న చిన్న దానికి కూడా బండి వెళ్ళడం, కూరగాయలకు కూడా బండి వెళ్ళడం అనేది ఇవన్నీ కూడా నివారించాలి. ఎందుకంటే నడిచి ఖచ్చితంగా మనకు ఆరోగ్యంతో పాటు అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇంకా చెట్లు నాటే కార్యక్రమం చేసే అందరం కూడా చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాం. మనం అందరం కూడా చెట్టు నరికేయడం అంటే అది ఒక చెట్టు పెరగాలంటే ఇప్పుడు చూసాం దాని మొక్క వేసే ఉంది. అది సంవత్సరం ఉంటుంది బతికి ఒక్క 5 నిమిషాల్లో మొత్తం నరికేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఒకసారి అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మనం భవిష్యత్ తరాల కోసం కాపాడాలి. ఇప్పుడు ఏంటంటే భవిష్యత్తులో ఒకప్పుడు ఏంటంటే అనుకుంటా ఉన్నాను భవిష్యత్తులో అసలు గాలి అనేది స్వచ్ఛమైన గాలి దొరకదు, లేదా చంద్రబాబు అంటాడు మీకు ఢిల్లీలో ఉంటాము. ఇది రోడ్డు శుభ్రంగా పెడుతుంటాం, మేము శుభ్రంగా చేస్తుంటాము. మాకు చేతనైనంత వరకు మేము చేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన కాదమ్మా నువ్వు ఇళ్లలో వాళ్ళకి జనానికి ఏం చెప్తా? జనాలకి తడి చెత్త పొడి చెత్త విడివిడిగా వేయండి. మేము వచ్చినప్పుడు మేము 4 డబ్బాలు పెట్టుకొని వస్తాం వృక్షాలో. ఆ వృక్షాకి ఆ పొడి చెత్త తడి చెత్త విడివిడిగా ఇస్తే మేము తీసుకొని దాంట్లో పోసుకుంటాం. ఇంకా ఏం చేస్తారు? రోడ్డు మీద వేస్తున్నారు నువ్వు వెళ్తున్నా కానీ వాళ్ళు రోడ్డు మీద వేస్తారు. కానీ మేము ఇప్పుడు మాకు వృక్షాలు వచ్చినాయి కదా సార్, ఆ వృక్షాలు వచ్చిన కాడ నుంచి మేము రోడ్డు మీద కాకుండా అమ్మ మేము పూట వస్తాము, ఒక పూట చెత్త సేకరణ చేస్తాము, ఒక పూట కాలువలు చేస్తాము అని చెప్పాము. వాళ్ళు అక్కడ నుంచి సరేనమ్మని చెప్పని మాకు జాగ్రత్తగా చేస్తున్నారు చేస్తున్నారు సార్. ఇంకా ఏమన్నా చెప్తావా? ఇంకా ఏమైనా చేయాలా వాళ్ళు ఏమన్నా? మాకు సహకరిస్తే అందరూ మేము శుభ్రంగా చేస్తాము, మీకు ఎలాంటి రోగాలు రాకుండా చేస్తాము. ఇక్కడికి వచ్చిన గౌరవనీయులైన మంత్రి వారికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి మేమందరం కూడా సహకరిస్తున్నాము. మా ఇంటికి వచ్చిన స్వీపర్స్ వాళ్ళందరికీ కూడా తడి చెత్త పొడి చెత్త రెండింటిని విడిగా వేయడం, రోడ్డు మీద ఏమైనా చెత్త ఉంటే దాన్ని నీట్గా చేయడం, మా స్కూల్ని పరిసరాలందరినీ పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాము. అందరూ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. పరిశుభ్రవంతంగా ఉంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పారిశుద్ధ్య సోదరులకు, అదేవిధంగా ఈరోజు ఉత్సాహంగా సైకిల్ ర్యాలీలో పాల్గొని ఈ సింగరాయకొండని స్వచ్ఛ సింగరాయకొండగా చేస్తామని చెప్పినటువంటి మన విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ నేను ఒకటే చెప్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2015లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ తీసుకున్న తర్వాత మనం తెచ్చాం. 5 సంవత్సరాల్లో కూడా ఈ కార్యక్రమాలు గత 5 ఏళ్లలో నిర్వీర్యం అయిపోతే తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపేట వేసాం. 2 ఇక్కడ మనకి గ్రామాల్లో పేరుకుపోయే చెత్త నుంచి కూడా సంపద తయారీ, చెత్త నుంచి సంపద తయారీ అనే విధంగా మనం ఉన్నటువంటి దాన్ని పెద్ద నగరాల్లో ఈ చెత్త నుంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం వాడిన నీళ్ళ మొత్తాన్ని కూడా శుభ్రం చేసి తిరిగి వాడుకునే విధంగా పరిశ్రమలకి వాటికి వాడుకునే విధంగా ఆ నీటిని రీసైక్లింగ్ చేసి క్లీన్ చేసి ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే గతంలో వీటన్నిటి కూడా పట్టించిన పరిస్థితుల్లో పర్యావరణానికి ప్రోత్సహించాల లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు థీమ్ ఇప్పుడు మన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికంగా ఉన్నటువంటి వాళ్ళు మన స్వచ్ఛంద్ర సేవకులు ఒకరి దేనమ్మ, అదేవిధంగా మాధవి, తర్వాత
నరసింహలు చెప్పారు తడి చెత్త పొడి చెత్త. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీలో ఎంతమందికి తడి చెత్త పొడి చెత్త అంటే అవగాహన ఉందనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఇంట్లో ఉన్నదాన్ని 2 భాగాలుగా చేయండి, పొడి చెత్త తడి చెత్త చేయండి. దానిని మేము డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్ళి ఉదయం అంతా ఒక పూట కలెక్షన్ చేసి రెండో పూట శుభ్రం చేసి ఈ సింగరాయకొండ గ్రామాన్ని స్వచ్ఛమైన సింగరాయకొండగా చేస్తున్నామని చెప్పేందుకు మనస్ఫూర్తిగా నేను వారిని అభినందన తెలియజేస్తున్నా. అంటే చదువు తక్కువగా ఉన్నారు, ఈ బాధ్యత అభినందిస్తూ, 2 మన బాధ్యత ఆ గోడ బయట వేస్తే మనం కనపడకుండా ఉంటాం, కానీ దాంట్లో సీసాలో ఉండేటువంటి నీళ్లతో డెంగ్యూ జ్వరాలు వచ్చి మన ఇంట్లో పిల్లడికి జబ్బు వచ్చిందనే విషయాన్ని మేము మర్చిపోతా ఉన్నాం. సీసాలు ప్లాస్టిక్ వద్దని చెప్తున్నాం, కానీ ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ ప్లాస్టిక్ సీసాలో నీళ్ళు ఇచ్చారు. అవసరం ఉంది. మనందరం కూడా బయటకు వచ్చేటప్పుడు మన ఆఫీసుల్లో కానీ కానీ గాజు బాటిల్స్ క్యారీ చేయాలని చెప్పి చెప్తున్నాం. ఇందాక మన జనసేన నాయకులు కూడా మధ్యలో గాజు గ్లాస్ తోటి మేము టీ ఇస్తామని చెప్పేసి టీ కొట్టు దగ్గర ఆపి ఆ గ్లాసులో మేము ఇస్తున్నాం, ఎంకరేజ్మెంట్ చేస్తామని చెప్పేసి ముందుకు ఆ రోజు కూడా ప్లాస్టిక్ నిషేధానికి ఇది ఒక ప్రాధాన్యత కింద చెప్తున్నాం. పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఒక చర్య తీసుకోవాలి. గాజు గ్లాసులు కానీ వాడిన తర్వాత వేడి నీళ్ళతో క్లీన్ చేసే కూడా పక్కన ఉండేటువంటి విధంగా ఇవన్నీ బాధ్యత పంచాయతీ సెక్రటరీ తీసుకోవచ్చు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మొన్ననే పంచాయతీ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొని వచ్చారు. 4 గ్రేడ్లుగా తీసుకొస్తూ ఇలాంటి పంచాయతీని రూర్బన్ పంచాయతీగా, స్పెషల్ గ్రేడ్ పంచాయతీ పేరు రూర్బన్ పంచాయతీగా పెట్టడం జరిగింది. దీనివల్ల అదనపు సిబ్బంది వస్తారు. అటువంటి వల్ల ఈ అర్బన్ మున్సిపాలిటీ కన్నా పల్లెటూరులో కన్నా అటు ఇటుగా ఉన్నటువంటి పంచాయతీల్ని వేగవంతంగా అభివృద్ధి చేసేదానికోసం ఉంది. దీని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మార్పులు తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో త్వరలోనే ఈ మార్పులు కూడా అమలు వచ్చి ఈ పంచాయతీల ఇంతకు ముందున్నటువంటి 5-6 గ్రేడ్లను కూడా 4 గ్రేడ్లుగా మార్చేసి ముందుకెళ్తా ఉన్నాం. రెండవది 2014-19లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో రూర్బన్ నిధులతో మనం ఇక్కడ ఈ మెట్ల మీద మళ్ళీ ఈ ప్రాంతం అంతా ఒక సెక్టార్ మొత్తం కూడా అండర్ గ్రౌండ్ అనేది తీసుకోవడం జరిగింది. దాదాపు 7-8 సంవత్సరాలు, దాదాపు 9 సంవత్సరాలు అయినా కానీ ఎటువంటి ఇష్యూ లేకుండా మనం అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయంటే అది మన అంటే ఇష్యూ మీన్స్ ఎటువంటి అడ్డంకులు లేకుండా బ్లాకేజ్ లేకుండా సాగుతున్నాయంటే ఆ రోజు మనం చిత్తశుద్ధం చేసాం. ఆ ప్రాంత ప్రజలు కూడా దోమలు ఇవన్నీ కూడా లేవు అనేది కూడా వారి యొక్క అభిప్రాయాలు కూడా చెప్తున్నాం. ఈ రోజు నాటి థీమ్ ఏంటంటే ప్రధానంగా స్వచ్ఛమైన గాలి. పాత రోజుల్లో పల్లెటూళ్ళల్లో అందరూ కూడా ఇళ్ల ముందు పడుకునేటువంటి పరిస్థితులు, ఈ రోజు బయట పడుకునే పరిస్థితి దోమలు ఉన్నాయనో లేకపోతే ఏదైనా ఉన్నాయనో ఒక అభద్రత. అంటే ఆ రోజు స్వచ్ఛమైన గాలి పీల్చిన పరిస్థితులు, ఈరోజు ఫ్యాను ఏసీలు. అందుకని ఈ కనీసం బయట వచ్చేదానికైనా కానీ మనం స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకుందాం అనేటువంటి లెక్కతోటి ఈరోజు తీసుకుంటూ ఒకరోజు బైకులు మానేద్దామని చెప్తాను. ఇందాక పాత సింగరాయకొండ అరిపోబడుతున్నాడు, నేను నడవడం ఎంతో మీరు ఎక్కడ నడుస్తారంటున్నాడు. కొండ మీద నుంచి ఆయన దిగొచ్చి కాఫీ తాగిపోవచ్చు అని చెప్పా. అంటే 2 పనులు, అది వాకింగ్ ఉంటుంది. ఈ విధంగా మనం అనుకుంటుంటే ప్రభుత్వం చెప్పినటువంటి ఒకరోజు బైక్ ఫ్రీ అనే దానికి కూడా ఉండొచ్చు. ఎక్కువ మంది ఏంటంటే కనీసం కొంత సమయం ఇందాక డిపిఓ చెప్పారు, సిఇఓ, మనం కూరగాయలు పోయినా బండి అంటే త్వరగా పని చేసుకో, స్పీడ్ యుగం, ప్రతి దానికి ఇస్తున్నాం, వీలైనంత నడవండి అని చెప్పేసి ఈరోజు 2 పెట్టాం. ఒక పక్క విద్యార్థులతో సైకిల్ ర్యాలీ, రెండో పక్కన మనం పాదయాత్ర, నడక సైకిల్ 2 కూడా మంచిదని చెప్పేసి సైమల్టేనియస్ గా 2 తీసుకొని రావడం జరిగింది. సుమారు జరిగింది. పిల్లలు ఒక పక్క అయితే రోడ్డు బాగలేదు గుట్టలు పడతాయని చెప్పేసి వాళ్ళ ఒక పక్క నేను ఒక ఈ రోడ్డు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 3 మంజూరు చేశారు. టెండర్లు పిలిచి ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఆ రోడ్డు అయిపోయిన తర్వాత డివైడర్ కూడా పూర్తి స్థాయిలో ఆ రోజు మనం చేశాం. గత ప్రభుత్వాలు ఏం చేశారంటే మనం చేసిన చేపల మార్కెట్ రంగులు వేసుకున్నారు. అదో గది పడితే ఇప్పుడు మళ్ళీ ఆ చేపల మార్కెట్ని పూర్తి స్థాయిలో నవీకరణ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఫిష్ మార్కెట్, కూరగాయల మార్కెట్ కూడా అక్కడ నిర్మాణం చేశాం. తొందరలోనే రైతు బజార్ కూడా సింగరాయకొండలో ఏర్పాటు చేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తాను. కాకపోతే నేను తహసీల్దార్ గారికి కూడా చెప్పాను, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో తీసుకురావాలని చెప్పి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా మన రైల్వే స్టేషన్ని ఆధునీకరిస్తూ ఉంది. ఇవన్నీ చూస్తుంటే మనం పూర్తి స్థాయిలో అభివృద్ధికి పర్యటన మనం తీసుకెళ్తున్నాం.
పాకల పర్యాటకం కూడా మనం చేసాం. ఈ రోజు నుంచి కూడా పాకలకి ప్రత్యేకమైనటువంటి బస్సులు నడుస్తూ ఉన్నాయి టూరిజం కింద. ఆ రోజు మనం పాకల బీజం వేస్తే మనం ఆ రోజు పాకల్లో హరిత రెస్టారెంట్ ఇస్తే గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఆ తర్వాత మళ్ళీ నిధులు మంజూరు చేస్తే దాన్ని మనం చేయించామని చెప్పేసి అడ్డుకున్నారు. పూర్తి చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటూ ఈ రోజున్నటువంటి అభివృద్ధి కథ కాబట్టి మేము అందరూ కోరేది ఒకటే, అభివృద్ధి చెందే కొంది కాలుష్యం పెరుగుతూ ఉంటాయి. మీరు ప్లాస్టిక్ కానీ ఇలాంటివి ఎక్కడంటే అక్కడ దయచేసి డస్ట్బిన్ వాడండి. మీ షాపులో కానీ మీ ఇంటి ముందు కానీ డస్ట్బిన్ తీసుకొచ్చి దానిలో వేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు మన వాళ్ళు చెప్పారు, అవి మేము తీసుకెళ్తాం, క్లీన్ చేస్తాం, ఇక సింగరాయకొండ మేము చెప్పి వాళ్ళు చెప్తారన్న పరిస్థితుల్లో మనందరం కూడా కంకణ బద్దులే ముందుకు రావాలి. ఈ రోజు ఉన్నటువంటి గ్రీన్ ఎనర్జీ వీలైనంత వరకు కూడా మనం సోలార్ రూఫ్ టాప్లకి ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం రోజు రాయితీలు ఇస్తూ ఉంది. బీసీలకు కూడా రాయితీలు ఇస్తూ ఉన్నాయి. ఇళ్ల మీద కరెంటు బిల్లుకి మనం పెంచుకోమని చెప్తున్నాం. వాహనాలు కూడా ఈ మధ్య బ్యాటరీ ఛార్జింగ్లు కూడా తీసుకొస్తా ఉన్నారు. గ్రీన్ ఎనర్జీకి సోలార్ ఎనర్జీకి మన ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. వీలైనంత వరకు సైకిల్ లాంటివి లోకల్గా తిరిగేటప్పుడు వాడుకొని బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరి కావచ్చు. మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేస్తే మన దాన్ని కూడా ఆదా చేసుకునే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ప్రోత్సాహాలు తీసుకొస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆ రోజు మనం చెప్పినట్టుగా ఎన్నికలకు ముందు నుంచే, ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక ఆయన మనం పెట్టిన 2000, 3000 పెంచారు, 5 ఏళ్ళు చేశారు ఆ పని. అందుకని మనం ఎన్నికల ముందు నుంచే 4000 ఇస్తా ఉన్నాం, 4000 ఇస్తూ వచ్చాం. 6000 దివ్యాంగులకు ఇస్తున్నాం. ఆ రోజు 500, 1500 చేసినా, 3000 చేసినా, 6000 చేసినా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసామని చెప్తున్నాం. ఈరోజు 15,000 కూడా పెన్షన్ ఇస్తున్నాం. నెలకి 2700 కోట్ల రూపాయలు పెన్షన్లో పెద్ద మొత్తంలో ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా ఆడపడుచులందరికీ కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మనం ఇవ్వడం జరిగింది. ఈ వాళ్ళు ఏదో అంటారు, మమ్మల్ని మీరు కాపీ కొట్టారంటారు. ఆ రోజు పెన్షన్ మనం కాపీ కొట్టినాగా. ఏదైనా ఒక ప్రభుత్వ పథకాలు ఉంటాయి, అవగాహన రాహిత్యం మాట్లాడితే మీరు ఇచ్చిందంతా, మీరు 2,60,000 మందికి ఇస్తే మేము 2,90,000 మందికి 15,000 ఇచ్చాం, మీరు 10,000 ఇచ్చారనే విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా పేదలకు అందే విధంగా మేము చేస్తా ఉన్నామని మేము తెలియజేసుకుంటూ ఈ రోజున తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఆ తల్లి కుటుంబంలో ఇచ్చాం. 6 గరిష్టంగా 7 ఉన్నటువంటి వాళ్ళు కూడా మన నియోజకవర్గంలో ఇవ్వడం కూడా జరిగిందని నేను తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున మనం సూపర్ 6లో భాగంగా చెప్పినటువంటి సంక్షేమ పథకాలు మొత్తాన్ని కూడా అమలు పరుస్తూ వచ్చాం. ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని విధాలు చేస్తాం. గుంటలు లేని రోడ్డు నిర్మాణంలో ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఇక్కడ 3 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోడ్లు కూడా చేస్తున్నాం. గత 2018లో మనం చేసిన రోడ్లు, ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ రోడ్లు ఆ ప్రభుత్వం పూర్తిగా వదిలేస్తే తిరిగి ఆ రోడ్లు శానంపూడి రోడ్ లాంటివి, ఆ పెద్దనపాలెం పోయే రోడ్ లాంటివి ఇవన్నీ కూడా తిరిగి ప్రారంభించేందుకు మనం ముందుకు వచ్చామని తెలియజేస్తాం. అన్నా క్యాంటీన్లు ఆ రోజు పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు పెడతామంటే ఇక్కడే మనం ఆ రోజు ఫౌండేషన్ ఇస్తే కొంతమంది కోర్టు కేసు ఆపారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మారింది, వాళ్ళు ఎలాగో మూసేశారు. ఈ రోజు తిరిగి అన్నా క్యాంటీన్ ఆసుపత్రి దగ్గర పెట్టాలి. చుట్టూ బాలయోగి నగర్ కావచ్చు, అటు కోర్టు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఉన్నటువంటిది ఎవరైనా పేద ప్రజలకు 3 పూట్ల 3 ఐదులు, రోజుకి టిఫిన్ 5 రూపాయలు, మధ్యాహ్న భోజనం 5 రూపాయలు, రాత్రి భోజనం 5 రూపాయలు. కొద్ది నెలల్లోనే ఇక్కడ అన్నా క్యాంటీన్ కూడా సింగరాయకొండలోనే నియోజకవర్గంలో 1 ఇస్తాం, 1 కూడా పట్టణం ప్రాంతం రూపుదిద్దుకున్నటువంటి పేదలు ఉండే ప్రాంతం అని చెప్పేసి సింగరాయకొండలోనే పెడుతున్న విషయాన్ని మేము నేను తెలియజేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరేది, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది. ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ద్వారా 10 లక్షల ఉద్యోగాలకి అవకాశాలు కల్పించాం. ఈ రోజు పరిశ్రమలన్నీ పూర్తి స్థాయిలో చేసినట్టయితే ఈ 1వ సంవత్సరంలో మనం కల్పించిన ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించామని తెలియజేసుకుంటూ మొన్న మనం మోడీ గారు కర్నూలు వచ్చారు, జిఎస్టీని తగ్గించారు. జిఎస్టీ అంటే మనకున్నటువంటి ట్యాక్స్లు మీకు బాగా తెలుసు. అంతకుముందు సోప్ 13 రూపాయలు 30 రూపాయలు ఉంటే ఈరోజు సోప్లో మనకి 7-3 రూపాయలు 10% దగ్గర, నూనెలో దగ్గర, అదేవిధంగా టీవీలు, ఫ్రిడ్జ్లు వాటిలో దగ్గర 100కి 10 రూపాయల నుంచి 18 రూపాయల వరకు ట్యాక్సులు దగ్గర. అంతకుముందు 1000 రూపాయలు మన సరుకులు తెచ్చుకుంటే ఈరోజు ఆ 1000 రూపాయల సరుకులు 900 రూపాయలకే వచ్చేటువంటి పరిస్థితులు. ఈరోజు పన్నులు పెంచినప్పుడు మనకి అధికారులు ముఖ్యమంత్రి గారికి సార్ మనకి 8,000 రూపాయలు ఈ పన్నుల దగ్గర రాష్ట్రానికి వచ్చి ఆదాయం తగ్గిందంటే ముఖ్యమంత్రి ఒకటే మాట అన్నాడు,
ఈ 8,000 కోట్ల రూపాయలు మన ప్రజలకు మిగులుతున్నాయి కదా, వాళ్ళకి ఉంటే మనకు ఉన్నట్టే కదా అని చెప్పేసి ఢిల్లీలో అన్ని రాష్ట్రాల మీటింగ్లో మొట్టమొదటి ప్రసంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వాగతిస్తుందని చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా దీన్ని స్వాగతించడం జరిగింది. కానీ ఒకటే ప్రతిపక్షాలు ఉన్నాయి, ఏదేదో మాట్లాడతారు. వాస్తవంగా నువ్వు 1000 రూపాయలు కొనే సరుకుల్లో నీకు 100 రూపాయలు తగ్గినట్టే పేదవాడికి లబ్ధి చెందిన విషయాన్ని మీరు ఆలోచించుకొని చేయాలి. ఈ విధంగా కొనుగోలు శక్తిని కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా వ్యాపారులు కూడా తక్కువ రేటుకు వస్తే వాళ్ళ వ్యాపారులు కూడా ఎక్కువగా వాళ్ళ దగ్గర కూడా పర్చేస్ కూడా పెరిగినటువంటి పరిస్థితులు. అంటే ప్రభుత్వం అన్ని విధాలుగా పేదలకు అండగా ఉంటున్న విషయాన్ని మీకు తెలియదు. ఈ రాష్ట్రం స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ 47లో భాగంగా పల్లెసీమలు పట్టణాలు అన్నీ బాగుపడాలని చెప్పేసి మనం ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కంకణబద్ధులై ఉండాలి. ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ కూడా మనం చేద్దామని మేము తెలియజేసుకుని నేను చెప్తాను, మీరు అందరూ పలకాలి. అందరూ ఒక్కసారి దయచేసి నిలబడి. మీరు ఇటే కాదు, అటుపక్క కూడా ఫోటోలు తీయాలి. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. తప్పే మాట్లాడా, బ్రహ్మాండంగా మాట్లాడా. ఏ సందాన్ని చెప్పు తప్పు మాట్లాడదామే. మాధవి గారికి గౌరవ మంత్రి గారు దగ్గర నరసింహ గారు రండి. నెక్స్ట్ సుమలత రామ. నమస్కారం అమ్మా. సుభాష్ని త్వరగా రండి అందరమ్మ, వరుసగా రండి త్వరగా. అటు వెనకమ్మ గణేష్ పిచ్చి గారిని గౌరవ మంత్రి గారు సన్మానం చేస్తున్నారు. కొద్దిగా అడ్డం లేదు అన్నా. పది మంది కూర్చుంటారు వచ్చి అంతేనా? మళ్ళీ అతను కేసు చెప్పి పోతే మళ్ళీ చెక్ చేస్తారా? అంతేగా. అక్కడ
కొద్దిగా జరిగితే మొత్తం అయిపోయింది. నా పేరు పెట్టారు ఈ మొక్క పట్టకపోతే సందానప్పుడు మర్చిపోతే కరెక్ట్ కాదు. చుట్టూ ఒక ఇప్పుడే మహేంద్ర మట్టి 20 మొత్తం ఇప్పుడు మట్టి దొక్కేసి మట్టి తొక్కేసి తొక్కు బాధ తొక్కేసి కాను వెళ్ళిపోయింది మొక్క ఇది. ఇప్పుడు అంచు కొట్టేసే పాది అయిపోయింది. రౌండ్ కాకుండా రౌండ్ రౌండ్ కొట్టేసి మధ్య తగ్గించక చుట్టూ అంచుపోయి పాది చేతితో కాదు మట్టిగా తొక్కేస్తే దొక్కు నువ్వే మామిడి చెట్టు నువ్వే దొక్కు. అందుకే ఉంటుంది నువ్వే మామిడి చెట్టు రైతు వస్తామంటున్నాను. ఉంటాను మామిడి చెట్లలో పాది రౌండ్ కొట్టండి. అదేసి మట్టి వేసి రౌండ్ కొట్టి పాది మట్టి వేసి పాది చేసి పాది కొట్టు కడుకొచ్చేది కొడుతుంది. నాకు వెనకరన్నా ఏం మీరు అక్కడ మొక్కలు మీరు సీఈఓ ఈజీఓ రమణ ఏదో మొక్క కానీ లేదు ఎరువు చెప్పాడు.